రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రేమించుకుంటారా? లేదు. ప్రేమించుకోరు కదా. మరి నేను రేవంత్ రెడ్డి దగ్గర నుండి ఇప్పుడు ఉదాహరణ నేను రేవంత్ రెడ్డి అనుకుందాం, నేను కేసీఆర్ నన్ను ప్రేమించాలని కోరుకోవడం నా పిచ్చితనమా కదా? అట్లనే నన్ను విమర్శించే వాళ్ళు నన్ను పొగడాలని కోరుకోవడం పిచ్చా కాదా? నా కోరిక ఏంటంటే నేను జనాలకు తెలియాలి అనేది నా కోరిక. జ్యోతిష్యం పరంగా నాకు ఉన్నటువంటి లిమిట్ ఒక 100 అనుకుందాం. ఆ 100నే రీచ్ అయినా ఇంకా నా దగ్గర లేదు ఇంకా స్పేస్, నేను రీచ్ అవ్వడానికి స్పేస్ లేదు. సో ఏ రకంగా కావాలి అంటే ఈ రకంగా కావాలి. ఓకే. సో ఈ రకంగా కావాలి. ఎప్పుడే కానీ మంచి కంటే చెడు చాలా తొందరగా బయటికి తీసుకెళ్తుంది జనాల్ని. సో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. అంతే. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ, ఎనీథింగ్. నేను చెడునే నమ్ముతా, నేను చెడు పబ్లిసిటీనే నమ్ముతా. నేను ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఒక హీరోగా, ఒక పుష్ప హీరోగా మనకు తెలుసు. కానీ అల్లు అర్జున్ జైలుకు పోయి రావడం వల్ల భారతదేశం అంతా మన తెలుగు వైపు చూసింది. సో దానివల్ల ఆయనకున్న క్రేజ్ పెరిగింది. ఆయనకి ఏం నష్టం లేదు. తెల్లారు వస్తే ఆయన టిఫిన్ ఆయన ఎవడు ఆపలేడు, ఆయన కాఫీని ఎవడు ఆపలేడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇవాళ కూడా ఆయన పని ఆయన చేసుకుంటుండు. కాకపోతే ఆయన జీవితంలో ఒక రోజు జైలుకు పోయొచ్చిండు అంతే. దీనివల్ల ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. దానివల్ల ఇంకా రేపు పొద్దున పుష్ప 3కి ఇంకో 200 కోట్లు ఎక్కువ పెరుగుతుంది కలెక్షన్. నేను అనే పాయింట్ అది. అంత పాజిటివ్ గా ఆలోచించడం కాదమ్మా. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర విషయం ఉన్నప్పుడు వస్తుంది ధైర్యం. ఇప్పుడు మన దగ్గర విషయం ఉంటే ఈ ధైర్యం వస్తుంది. నిన్ను ఎవడు ఆపలేడు అనుకున్నప్పుడు నీకు ఆ ధైర్యం వస్తుంది. నిన్ను ప్రతిదానికి ఎవడో ఆపుతాడు అనుకుంటే దానికి ధైర్యం లేదు. అంటే నేనేం చెప్తా అంటే ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వల్ల బెండు తీస్తుంది, వాళ్ళు రూలింగ్లోకి రాగానే వీళ్ళ బెండు తీస్తారు. సో ఇది సహజం. ఇది తెలుగు రాష్ట్రాలలో. ఇంకొకటి, తెలుగు రాష్ట్రాలలో భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. భారతదేశం మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల మీడియా వేరు. భారతదేశం సోషల్ మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. భారతదేశం రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. భారతదేశం చిత్ర పరిశ్రమ వేరు, తెలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమ వేరు. ప్రతిదీ వేరు చేసి మాట్లాడాలి. ఇక్కడ భారతదేశం ఆస్ట్రాలజర్స్ వేరు, తెలుగు రాష్ట్రాల ఆస్ట్రాలజర్స్ వేరు. భారతదేశంలో బాలీవుడ్లో డైరెక్ట్గా కూర్చొని సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతాడు అనేది డైరెక్ట్గా ఆస్ట్రాలజర్స్ ఇంటర్వ్యూ ఇస్తారు పాడ్కాస్ట్లో. కావాలంటే ఎవరైనా సరే నన్ను విమర్శించే వాళ్ళు మీరు చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తారు, డేటాతో సహా. ఎవరెవరు విడిపోతారు అనేది చెప్తారు. అంతెందుకు సైఫ్ అలీ ఖాను కరీనా కపూర్ విడిపోతారని చెప్పారు. అట్లా కొన్ని వేల వీడియోలు దొరుకుతాయి. అక్కడ మనోభావాలు దెబ్బతినలే, తెలుగు రాష్ట్రాల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో నేనేమంటున్నా, దేశం వేరు, రాష్ట్రాలు వేరు. సో ఇక్కడ మీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దీనికి తగ్గట్టు నేను నడుచుకోవాలని. అందుకని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నేను వేరే రాష్ట్రాలకు చెప్పుకుంటున్నాను, కానీ మన దగ్గర నేను చెప్తలేను. ఇప్పుడు పాన్ ఇండియా ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు 100%. నాకు అవసరం లేదు కదా. పాన్ వరల్డ్ ఎప్పుడు అవుతారు? పాన్ వరల్డ్ అయినా ఆల్రెడీ. నేను ప్రతి సంవత్సరము యూకేలో, ఆస్ట్రేలియాలో, యూరోప్లో జాతకాలు చెప్పడానికి వెళ్తాను. సరే, అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు, సైన్స్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతుంటే ఇంకా జాతకాలు నమ్మి పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎస్, అదే మీకు పెట్టుబడా? అంటే ప్రశ్న చాలా తప్పు. పెట్టుబడి అనే ప్రశ్న చాలా డేంజరస్ ప్రశ్న. ఎందుకంటే సమాజాన్ని దోచుకునే వాళ్ళు ఈ మాటలు మాట్లాడాలి. పెట్టుబడి అనేది దీని వెనకాల 15 సంవత్సరాల కష్టం ఉంటుంది. ఉదాహరణ, నువ్వు ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతావు. కానీ ఇదే ప్లేస్లో నా రూమ్లోకి వచ్చి నాతో జాతకం చెప్పించుకునే లాస్య అనే అమ్మాయి నా దగ్గర జాతకం చెప్పించుకొని నేను సరిగ్గా చెప్పకపోతే నా ఆఫీసు గేటు బయటికి దాటి నా గురించి 100 మందికి చెప్తుంది, వానంత వేస్ట్ వెధవ ఇంకోటి లేడు, వాడికి జాతకాలే రావు అని. కానీ నేను గనక నీకు నిజాలు చెప్తే నువ్వు చెప్పే మౌత్ పబ్లిసిటీ వల్ల నేను ఇంకో 1000 మందికి వెళ్తాను. కరెక్ట్. సో ఇది నా కష్టం. ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా నన్ను టార్చర్ పెట్టడానికి ప్రయత్నం చేసినా నా మీద సుమారు 2వ సారి నా మీద దాడి జరిగింది సోషల్ మీడియాలో. ఇది మాత్రమే మీకు తెలుసు. కానీ రోజు రాత్రిపూట ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించేవాళ్ళు, లేదా ఇంకా థ్రెటనింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు మరి సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందేమో ఇప్పుడు? అంత లేదు. అంటే నా గురించి తెలియనో నా దగ్గరకు వస్తాను, తెలిసినో నా దగ్గరికి రాడు. జనరల్గా కమ్యూనిటీలో కొమట్లు, బ్రాహ్మలు, పిరికి వాళ్ళు లేదా బయస్సులు అంటారు. నేను తెలంగాణ నుండి వచ్చినటువంటి వాడిని, కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో పుట్టినటువంటి వాడిని. కేసీఆర్ పక్క ఊరు నాది. సో నేను ఏబీపీలో పనిచేసిన. భయం అనేది నా బ్లడ్లోనే లేదు. రెండోది, చస్తే రేపటికి 2. ఎందుకంటే నేను కానీ, నా పెళ్ళాం కానీ, నా కూతురు కానీ బెడ్ మీద మీరు ఇప్పుడు ఫోన్ చేసి అడగండి, వీణా శ్రీవాణి గారు మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవురా బొంగుపో అంటది. ఎందుకంటే నేను అట్లా చూసుకుంటాను. నేను ఒకటే అంట, జియో దుగున అంటే ఒక జీవితంలో 2 జీవితాలను ఎంజాయ్ చేయండి. నా మోటో అది. పుట్టినప్పుడు పేదరికంగా పుట్టడంలో తప్పులేదు, కానీ చచ్చినప్పుడు పేదరికంలో చస్తే నువ్వే వెదవి అని అర్థం. నువ్వు కరెక్ట్గా నీ జీవితాన్ని నువ్వు కమాండ్ చేయలేదు అని అర్థం. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సోర్సెస్. ఈ జనరేషన్లో
ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక అమ్మాయి యాడ్ పెట్టుకుంటే 2 లక్షలు ఇస్తున్నారు. అవును. నెలకు 2 యాడ్లు చేసుకుంటే 4 లక్షలు. 4 లక్షలతో రచ్చ చేయొచ్చు నెలంతా. సో అట్లా నువ్వు నెలకు 2 యాడ్లు చేసుకున్నా, సంవత్సరానికి 24 యాడ్లు చేసుకున్నా నీ సంపాదన 50 లక్షలు. జిఎస్టీ కట్టుకోవచ్చు నువ్వు. సో ఎంత ఈజీ యాక్సెస్ ఉంది సంపాదించడానికి. సో అయితే వేణుస్వామి గారికి డబ్బే ముఖ్యం. వేణుస్వామి గారికి డబ్బే ముఖ్యం, ప్రపంచానికి కూడా డబ్బే ముఖ్యమని చెప్తా. ప్రపంచానికి కూడా డబ్బే ముఖ్యమని చెప్తా. ఎవడన్నా నేను ఎవడన్నా డబ్బు కాదు అనేవాడిని నేను నమ్మని, ఇంకా వాడి జోలికి పోనిగా. డబ్బు మంచిది కాదు, ప్రేమ మంచిది అంటే వాడిని ఎంటర్టైన్ చేయని. అయితే నిజంగానే బయట చాలా మంది అబ్బో చాలా కమర్షియల్, చాలా డబ్బులు తీసుకుంటారు ఈయన జాతకం చెప్పడానికి. ఏం లేదు అంటే ఇప్పుడు మీ రీచ్ దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకోవాలంటే ఎంత తీసుకుంటారు మీరు? నేను 6,000 తీసుకుంటాను. చాలా అపాయింట్మెంట్ ఎన్ని రోజులకి దొరుకుతుంది వేణుస్వామి? అది నా షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను కావాలని ఆపను కదా, నా షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న ఒక 15 days యూరప్ పోయినప్పుడు నేను పని మీదనే పోయినా. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ నాకు టఫ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నాకున్న వ్యాపకాలు చాలా ఎక్కువ కాబట్టి ఆ వ్యాపకాలు కంప్లీట్ చేసుకుంటూ నా పర్సనల్ ఫ్యామిలీకి టైం ఇచ్చుకుంటూ నేను ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి నేను చాలా తక్కువ. అంటే ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో డబ్బు సంపాదించేవాడు, డబ్బు కావాలనుకునేవాడు తోపేమో కానీ డబ్బును వద్దనుకునేవాడు చాలా పెద్ద తోపు. సో నేను డబ్బును వద్దనుకునే రకం. డబ్బు సంపాదిస్తూ డబ్బును వద్దనుకుంటున్నారా? ఎస్. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకంటే డబ్బు కంటే గౌరవాన్ని ఎక్కువగా తీసుకుంటా. ఉదాహరణ, ఇప్పుడు ఒక విఐపి నన్ను తన దగ్గరికి రమ్మంటే నేను పోను, నా దగ్గరికి రమ్మంట. మరి వస్తున్నారు, అవసరం ఉంటే వస్తాడు. కరెక్ట్. ఒక్కటే గుర్తుపెట్టుకో అమ్మా, ఇప్పుడు చాలా పార్టీల గురించి, చాలా వ్యక్తుల గురించి సమాజంలో చాలా రకాల ప్రాపగండా జరుగుతుంది. ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉంది, ప్రతి హీరోకి సోషల్ మీడియా వింగ్ ఉంది. ఈ వింగ్ ఏం చేస్తుంది అంటే మనం పొగుడుకోవడమే కాకుండా ఎదుటి వ్యక్తిని బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది నేను మాట్లాడేది సోషల్ మీడియా వింగ్ల గురించి మాట్లాడుతున్నా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు నా ఆఫీస్కు నువ్వు వచ్చినావు, నీకు ఎక్కడన్నా నా నేమ్ ప్లేట్ వేణుస్వామి అని కనిపించిందా? లేదు. కనీసం ఇప్పటి వరకు నా ఫోటో నువ్వు చూసినావా నా ఆఫీస్లో? లేదు. నేను బెట్టుగట్టి అడుగుతున్నా, ఈ రోజు వరకు ఏ టీవీలో కానీ, ఏ ఛానల్లో కానీ, ఏ పేపర్లో కానీ నా గురించి ఏదైనా యాడ్ చూసినావా? దట్ ఈస్ వేణుస్వామి. అసలు యాడ్స్ రన్ చేయకుండానే ఇంత. దట్ ఈస్ వేణుస్వామి బికాస్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో అదే నా దమ్ము, నా ధైర్యం. నేనేమంటానంటే, నేనేదో టీవీలో ఇచ్చిన ప్రిడిక్షన్ పట్టుకొని జరగలేదు అని చెప్పి మీరు మాట్లాడుకోండి అఫ్ కోర్స్. బట్ ప్రతిరోజు నేను ఎంతమందికి జాతకాలు చెప్తా? నాకు తెలిసి అఫీషియల్గా నేను ఒక 50 మందికి చెప్తే, అన్అఫీషియల్గా ఇంకో 50 మందికి చెప్తా ఫ్రీగా. ఎందుకంటే నాతోని నైట్ 9 to 11, 12 వరకు నేను మాట్లాడేంత ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా నా ర్యాపో ఎట్లుంటుంది అంటే, ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన వ్యక్తి నన్ను వదులుకోడు, నాతోని ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ఐ ఆమ్ నాట్ కమర్షియల్. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అమెరికా నుండి ఫోన్ చేసి మీరు టైం పెట్టండి డెలివరీకి అంటే, నేను ₹1 తీసుకోకుండా నా టైం స్పెండ్ చేసి అరగంట మాట్లాడి నేను టైం పెడతా వాళ్ళకి. వాళ్ళు డబ్బులు వేస్తా అంటే వద్దండి అంటే నేను ఆ ర్యాపో మెయింటైన్ చేస్తాను, నేను ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాను. దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, డబ్బులు రావు నాకు, అయినప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేస్తా. అట్లనే నేను డాక్టర్లతో మెయింటైన్ చేస్తా, బ్యూరోక్రాట్స్తో మెయింటైన్ చేస్తా, జ్యుడిషియరీ వాళ్ళతో మెయింటైన్ చేస్తా, నా హై సర్కిల్ మెయింటైన్ చేస్తా, అట్లనే లో సర్కిల్ మెయింటైన్ చేస్తా. ఎక్కడో అనకాపల్లిలో ఉండే వ్యక్తి ఫోన్ చేసి ₹1 లేనటువంటి వాడు నా మేనేజర్కి ఫోన్ చేసి ఇట్లా జాతకం చెప్పండి, అర్జెంటుగా కాంబినేషన్ చెప్పండి, భార్యాభర్తలని చెప్తాను. సో డబ్బుకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వనంటే, నేను బ్రతకగలిగినంత డబ్బు నాకు ఉంది కాబట్టి చాలు, నేను, నా భార్య, నా బిడ్డ. ఇంతకంటే నాకు ఏం కావాలి లైఫ్? ఇంతకంటే కొంపల ముందు నాకు పెద్ద కోరికలు ఏముంటాయి లైఫ్లో? నాకున్న కోరికలు ఏంటివి అంటే, ఒక కళ్ళద్దాలు కొనుక్కోవడం, నాకు ఇష్టమైన పర్ఫ్యూమ్ కొనుక్కోవడం.